అదంతా మనకు తెలిసిన చరిత్ర. మరి అటువంటి అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి సాగునీటికి సంబంధించినటువంటి అంశాల మీద తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏ ఒక్కరోజు తలొగ్గకుండా, రాజీ పడకుండా, ఆస్కారం ఇవ్వకుండా తెలంగాణ సమాజానికి, తెలంగాణ నీటి వనరులకు, తెలంగాణ ఇతర వనరులకు ఒక రక్షణ కవచంలాగా కేసీఆర్ పరిపాలన సాగింది. కేసీఆర్ నాయకత్వాన కేంద్రం ఎన్ని రకాలుగా ఒత్తిడి చేసినా సహకరించకుండా ఇతర రూపాలలో రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు ఇచ్చే కాడ కానీ సహకరించాల్సిన చోట సహకరించకపోయినా ఒత్తిడి పెట్టి ఒక అనివార్యత కల్పించి ప్రభుత్వపరమైన కేంద్ర రాష్ట్ర సంబంధాల విషయంలో కూడా రాజ్యాంగబద్ధంగా జరిగేటువంటి పనులలో కూడా అసౌకర్యాలు కల్పించే ప్రయత్నం చేసినా సరే ఓర్చుకొని మన రాష్ట్రానికి అన్యాయం జరగొద్దు, శాశ్వత ప్రయోజనం నెరవేరాలి తెలంగాణ రాష్ట్రానికి, భావితరాలు కూడా ఇబ్బంది పడవద్దు అంటే ఈ నీటి వాటా న్యాయబద్ధంగా తేలాలని చెప్పి మొదటి నుంచి డిమాండ్ చేస్తూ వచ్చినాం. 9.5 ఏళ్ళైంది నీటి వాటాను తేల్చని కేంద్రం మీద ఒక్కనాడు కూడా మాట్లాడడానికి చేతగానటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు నిస్సిగ్గుగా కేసీఆర్ ప్రభుత్వం ఏదో నీటి కోసం ప్రయత్నం చేయలేదని మాట్లాడడం అనేటువంటిది అది చాలా వింతగా అనిపిస్తుంది. వినేటువంటి వాళ్లకు, చూసేటువంటి వాళ్లకు చాలా వింత అనిపిస్తుంది. అపెక్స్ కౌన్సిల్కి రెఫర్ చేసి ఇష్యూని కేఆర్ఎంబి పరిధిలోకి 2 ప్రాజెక్టులు రాకుండా ఉండడం కోసం ప్రొటెస్ట్ చేసి స్టేటస్ కో మెయింటైన్ చేయమని, నీటి వాటా తేలేదాకా ఎట్టి పరిస్థితులలో మేము అంగీకరించము అని చెప్పి ఆపిపెట్టింది కేసీఆర్ ప్రభుత్వం కాదా? మరి ఆపినటువంటి దాన్ని మొన్న 17th నాడు కేంద్ర జలశక్తి అంటే కేంద్ర నీటిపారుదల మంత్రిత్వ శాఖ నిర్వహించినటువంటి సమావేశంలో అక్కడ కార్యదర్శి గారు మొత్తం ప్రజెంటేషన్ పెడితే ఈ రాష్ట్రం తరఫున వెళ్ళినటువంటి వాళ్ళంతా కూడా ప్రజెంటేషన్ కూడా చూసి అంతా విని వీళ్ళు చెప్పాల్సింది చెప్పి ఫైనల్గా మినిట్స్ ఏం చెప్తుంది, మీరు నోటి మాట ఏం చెప్తుండ్రు అనేది కాదు కదా లెక్క. రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులుగా కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి ఒక సమావేశానికి హాజరైనప్పుడు అక్కడ జరిగినటువంటి చర్చలో ఆ చర్చ సారాంశం ఏంది, ప్రభుత్వాలు పనిచేసే విధానం ఏంది, ఒక అంశం మీద చర్చ జరిగితే దాని మినిట్స్ రికార్డ్ చేస్తారు. ఆ రికార్డ్ అయినటువంటి మినిట్సే ప్రామాణికం. మేము చెప్పినాం కానీ వాళ్ళు ఇంకేదో రాసుకున్నారని మీరు చిన్నపిల్లలాగా మాట్లాడితే ఎట్లా, నాకు అర్థం కాదు. బాధ్యత లేకుండా మాట్లాడితే ఎట్లా? నిన్న కాంగ్రెస్ పార్టీ మంత్రులు విడుదల చేసినటువంటి పత్రికా ప్రకటనలో ఆశ్చర్యం కలిగిస్తుంది. మేము ఒప్పుకోనని చెప్పినాం కానీ మేము ఒప్పుకున్నట్లు వాళ్ళు రాసుకున్నారు, మళ్ళీ మేము రాస్తామని ఇప్పుడు మాట్లాడుతున్నారు. మీరు ఒప్పుకోకపోతే ఒప్పుకున్నట్లు ఎట్లా రాస్తారు? మినిట్స్లో సంతకాలు పెట్టేటప్పుడు అప్పుడు చదువుకోకుండా చూసుకోకుండా సంతకాలు పెడతారా? ఇంత బాధ్యతారహితంగా ఉంటారా? మరి ఇదేనా మీకు పట్టినటువంటి రాష్ట్ర ప్రయోజనం? ఆ మినిట్స్లో ఏం రాసింది కూడా చూసుకోరా? ఒకవేళ రాసి ఉంటే రాష్ట్ర ప్రయోజనానికి మీరు అంగీకరించిన విషయం రాసి ఉంటే అక్కడే అభ్యంతరం పెట్టి మేము సంతకం చేయమని అనొచ్చు కదా. గొంతు మీద కత్తి పెట్టిందా వాళ్ళు? ఎట్లా అంగీకరించి వస్తారు? కాబట్టి కేఆర్ఎంబి 17th నాడు మొన్న 17వ తారీఖు నాడు నిర్వహించినటువంటి సమావేశం యొక్క మినిట్స్, ఇందులో కేంద్ర మంత్రిత్వ శాఖ కార్యదర్శితో పాటు 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులు, కార్యదర్శులు పాల్గొన్నటువంటి ఆ మినిట్స్ రికార్డ్ అయినటువంటి మినిట్స్ ఇవి. ఈ మినిట్స్లో చాలా క్లియర్గా చెప్తా ఉన్నారు, 2 రాష్ట్రాలు అంగీకరించినాయి కేఆర్ఎంబి పరిధిలోకి ప్రాజెక్టులను తీసుకురావడానికి, కృష్ణా ప్రాజెక్టులు 2 నాగార్జున సాగర్ శ్రీశైలంను తీసుకురావడానికి కేఆర్ఎంబి పరిధిలోనే నిర్వహణ ఉంటుంది. భవిష్యత్తులో వారం రోజుల లోపల ఆపరేషన్ ప్రోటోకాల్స్ను 2 రాష్ట్రాల అధికారులు ఫైనలైజ్ చేసి పంపిస్తారు. వాటిని ఎట్లా పాటించాలో మేము గైడ్ చేస్తాము. 15 అవుట్లెట్స్ మొత్తాన్ని కూడా రెగ్యులేట్ చేస్తాము మేమే. సిఆర్పిఎఫ్ కేంద్ర పోలీస్ బలగాల పహారాలోనే అక్కడ ప్రాజెక్టులు ఉంటాయి. అక్కడ ఏ అధికారులు ఎంటర్ కావాలన్నా, తెలంగాణ అధికారులు ఎంటర్ కావాలన్నా ఖచ్చితంగా వాళ్ళ అనుమతి లేకుండా ఎంట్రీ కాలేరు. అంటే రేపు ఏం జరుగుతుంది? శ్రీశైలం మీద ఆధారపడినటువంటి కలవకుర్తి ఎత్తిపోతల పథకం, శ్రీశైలం మీద ఆధారపడినటువంటి ఎస్ఎల్బిసి, నల్గొండ మంచినీళ్లు, ఉమ్మడి పాలమూరు రంగారెడ్డి మంచినీళ్లు,
ఇప్పుడు నిర్మాణం పూర్తి కావాల్సినటువంటి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు, సాగునీటి ప్రాజెక్టు వెరసి ఇవన్నీ రేపు ప్రశ్నార్థకమవుతాయి. అంతిమంగా ఏ లక్ష్యం కోసమైతే మనం తెలంగాణ కోసం కొట్లాడి రాష్ట్రం తెచ్చుకున్నామో ఆ లక్ష్యం నెరవేరకుండా ఆంధ్ర ప్రయోజనాలు నెరవేరడానికి ఇది దోహదం చేసినట్లు అవుతుంది. ఇది రికార్డ్ అవుతుంది చరిత్రలో ఇవాళ. దీన్ని ఎవరు కాదనలేని వాస్తవం ఇది.